అమెరికాలోని డల్లాస్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిని ప్రశంసించారు. రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తీసుకువచ్చారన్నారు. అమెరికాలోని డల్లాస్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిని ప్రశంసించారు. తెలంగాణ ఆవిర్భావానికి కారణం కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చారని అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ఇప్పుడు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇక తెలంగాణ యువకులతో కలిసి విదేశాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఫార్మేషన్ డే సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రోజుకు 10 సంవత్సరాలు అయింది మన తెలంగాణ సపరేట్ అయ్యి, చాలా సంతోషం. దానికి మన కేసీఆర్ గారు ఆయన కొన ప్రాణం పోయేదాకా కూడా తెలంగాణ కోసం పోరాడి ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించి 10 ఏళ్లు ఆయన సీఎం గా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారిది. మన తెలంగాణలో తాగునీరు గాని సాగునీరు గాని ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పింఛన్లు గాని ఎక్కడ కూడా క్రీడా మైదానాలు గాని 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో కూడా క్రీడా మైదానం, డంపింగ్ యార్డ్, గ్రేవ్ యార్డ్, ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి తాగునీరు, ప్రతి ఒక్కరికి కూడా గ్రామాల్లో క్రీడా మైదానం, నర్సరీ, ఇవన్నీ చేసిన ఘనత మన మాజీ సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు తెలంగాణ కూడా ఎక్కడ చూసినా గానీ 28 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. ప్రపంచంలోనే ఎత్తైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించిన ఘనత కూడా మన మాజీ సీఎం కేసీఆర్ గారిది. కాబట్టి ఇక్కడ డల్లాస్ లో పెద్ద ఎత్తున మన తెలంగాణలో అందరూ కూడా యువకులు, ఇంజనీర్స్ అందరం కలిసి కూడా ఇక్కడ రాష్ట్ర అవతార దినోత్సవం చేసుకున్నందుకు చాలా సంతోషం. అందరికి కూడా జై తెలంగాణ, జై కేసీఆర్.